ఇక యెమెన్లో హుతీ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా చీకర దాడులు చేసింది. ఈ ఘటనలో 31 మంది హుతీలు చనిపోయారు, 101 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని హుతీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక మిడిల్ ఈస్ట్ అమెరికా చేపట్టిన అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ ఇదేనని వైట్ హౌస్ ప్రకటించింది. మీ టైం అయిపోయింది, మీ దాడులు ఆగిపోవాలి, ఆగకపోతే నరకం చూడాల్సి వస్తుంది, ఇంతకు ముందెన్నడూ చూడని పరిస్థితులు చూస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ట్రూత్ ద్వారా హుతీని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ దాడిని యుద్ధ నేరంగా హుతీలు పొలిటికల్ బ్యూరో అభివర్ణించింది. ఇక హుతీలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ఇరాన్ను అమెరికా హెచ్చరించింది. హుతీలు కూడా తమ కార్యకలాపాలని ఆపకపోతే భయానక పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధపడాలని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. యెమెన్లోని హుతీలకు ఇరాన్ పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఈ దాడులు ఎక్కడైతే ఆగవని మరికొద్ది వారాల పాటు కొనసాగుతాయని వైట్ హౌస్ అధికార ప్రకటన ఒకరు చెప్పారు. చర్చలకు సిద్ధపడేలా ఇరాన్ని ఒప్పించడానికి అమెరికా దేశంపై ఇటీవల ఆంక్షల్ని తీవ్రతరం చేసింది. అమెరికా దాడుల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు మా యెమెన్ సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని హుతీల పొలిటికల్ బ్యూరో హెచ్చరించింది. హుతీలకు గట్టిపట్టనున్న సనాలోని ఓ బిల్డింగ్లో టార్గెట్ చేశారని స్థానికులు చెప్తున్నారు. బాంబు దాడుల దెబ్బకి ఆ ప్రాంతమంతా భూకంపం వచ్చినట్టుగా వణికిపోయిందని వారు వివరించారు. ఇక యెమెన్లోని సౌత్ వెస్ట్రన్ నగరమైన త్రయాజ్లో హుతీ మిలిటరీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇక సౌదాలోని ధ్యాహన్లో ఉన్న ఓ విద్యుత్ కేంద్రంపై దాడి జరగడంతో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గత దశాబ్ద కాలంగా యెమెన్లోని అనేక ప్రాంతాలపై హుతీల సాయుధ ఉద్యమం పట్టు సాధించి 2023 నుంచి తమ సముద్ర తీరం ప్రాంతంలో సంచరించే నౌకలపై హుతీలు దాడులు చేస్తున్నారు. ఇక ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. యుఎస్ ఎయిర్ డిఫెన్స్కి చెందిన మిసైల్స్, డ్రోన్లకి హుతీలు తీవ్ర స్థాయిలో నష్టం కలిగించారు. 2023 నుంచి మొత్తంగా 174 సార్లు అమెరికా యుద్ధ నౌకలపై, 145 సార్లు వాణిజ్య నౌకలపై హుతీలు దాడి చేశారని పెంటగాన్కి చెందిన ఓ అధికారి తెలియజేశారు. గాజాలోని హమాస్ మిలిటరీలపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా తాము ఈ దాడులకు పాల్పడుతున్నామని హుతీలు పలుమార్లు ప్రకటించారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్తో సంబంధాలున్నాయన్న హమాస్, లెబనాన్లోని హజ్బుల్లా గ్రూపులు ఇజ్రాయెల్ దెబ్బకి బాగా బలహీనపడ్డాయి. హుతీల 2 నౌకల్ని ముంచేశారు. ఇక మరో నౌకని ఆధీనంలోకి తీసుకున్నారు. 4 అమెరికన్లని చంపేశారు. దీంతో అంతర్జాతీయ వాణిజ్య నౌకల సదరన్ ఆఫ్రికాలోని మరో మార్గం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ఫలితంగా ఆయా సంస్థలపై భారీగా ఆర్థిక ప్రభావం పడింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో హుతీలపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కానీ ట్రంప్ అధ్యక్షుడు కాగానే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. హుతీల నామరూపాలు లేకుండా చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలకు రావాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనని ఖొమైనీ తిరస్కరించాడు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంలో ప్రజల్లో ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజా ఆందోళనానికి దారి తీయవచ్చని ఇరాన్ అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.